గోదావరి నది మధ్యన ఇసుక లంకల్లో ఉన్నటువంటి ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ ఆలయం ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. వీరభద్ర స్వామి వారు కొలువైనటువంటి పట్టిసీమ గ్రామం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారం పరమశివుని జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి వీరభద్ర స్వామి వారు శివుని ఆదేశాల మేరకు దక్ష ప్రజాపతి తలను పట్టసం అనే పెద్ద కత్తితో నరికి తీసుకువస్తారు. ఆ మార్గ మధ్యంలో ఈ గోదావరి నది మధ్యన ఈ ప్రదేశంలో ఆ పట్టసం అనే కత్తి ఇక్కడ నీటిలో కడుగుతారు. అందుచేతన ఈ ప్రదేశాన్ని పట్టసం అని రాను రాను పట్టిసం పట్టిసీమగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో పెద్ద ఆలయం నిర్మించి వీరభద్ర స్వామి వారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. రాజమండ్రి నుంచి పోలవరం వెళ్లే బస్సు అయితే ఎక్కాలి. కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ అని ఉంటుంది. పాత పట్టిసీమ వద్ద మనమైతే దిగాల్సి ఉంటుంది. ఈ ముఖద్వారం నుంచి ఘాట్ వద్దకి మనం వెళ్ళాలి. బోట్ అయితే రెడీగా ఉంటుంది. మనిషికి వచ్చి 50 రూపాయలు. తీసుకువెళ్లి అక్కడ దింపి మళ్ళీ మన దర్శనం అయ్యాక తీసుకువచ్చి ఇవతల వైపు ఘాట్ లో దింపుతుంది. కనిపిస్తున్న ఆలయం వద్దకు నీటి మార్గంలో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇసుకలో ఆలయం వద్దకు నడవాల్సి ఉంటుంది. ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది. ఇప్పుడైతే మనం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాం. ఆలయ ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ అయితే మనకి భోజనశాల ఉంటుంది. ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఆ పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో మనం ఆలయం వద్దకు అయితే వెళ్ళవచ్చు. ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు ఉంటాయి. దర్శనం అయితే బాగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో వీడియోస్ ని అనుమతించని కారణంగా నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం. బోటుకైతే మనం ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. తిరిగి మళ్ళా మనం వచ్చిన ఘాట్ వద్దకి దించేస్తుంది. టెంపుల్ కదా అని ట్రెడిషనల్ గా ఫ్రీ హ్యాండ్స్ తో ఏం క్యారీ చేయకుండా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ ఇసుక లంకల్లో నడవాలంటే మన డ్రెస్ ను కూడా క్యారీ చేయాల్సి వస్తుందని. ఎంతో మహిమ గల ఈ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకుంటారని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని ఆలయ విశిష్టతల కోసం నా ఛానల్ సౌమ్య స్మార్ట్ ని ఫాలో అయిపోండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.